యాక్చువల్లీ నా ఓల్డ్ ల్యాప్‌టాపు సెల్ చేసి న్యూ ల్యాప్‌టాప్ కొంటున్నా అనమాట. సో, ఇది సెల్ చేయాలంటే మొత్తం డేటా దీంట్లోకి హార్డ్ డ్రైవ్‌లోకి తీసుకున్నాను. అండ్ ఆ లాస్ట్ వీడియోలో చూసారు. లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎలా చేసుకోవాలి అనేసి. సో, చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అన్నమాట. మీరు ఫ్యూచర్‌లో మీకు గూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో, ఆహ్, చూడండి ఒకసారి. ఓకే. ఏం చేయాలంటే ప్రాసెస్ చెప్తాను. లైక్ నేను ప్రాసెస్ చేసేటప్పుడు నేను ఆహ్, మై వ ఐయామ్ ఇన్ కాల్ విత్ మై బ్రదర్. సో, వీడియో తీసేయడానికి అవ్వలేదు. జస్ట్ క్లిప్స్ తీసుకున్నా అనమాట. సో, ఇక్కడ ఏం అంటే ఏం చేయాలంటే జస్ట్ డిస్క్ మేనేజ్‌మెంట్ ఓపెన్ చేయాలి. దాంట్లో వన్స్ డేటా అంతా కాపీ చేసుకున్న తర్వాత దాంట్లోకి డేటా అంతా డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఈ ఆహ్, 2 అంటే సి డ్రైవ్, ఈ డ్రైవ్ ఏ డ్రైవ్స్ ఉంటే ఉంటాయో అవన్నీ ఫార్మాట్ చేసేయాలన్నమాట. ఫార్మాట్ చేసిన తర్వాత లైక్ సి డ్రైవ్ అండ్ దానికి ఎక్స్‌ట్రాగా ఇంకా ఏ డ్రైవ్ అన్నా ఉంటే ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అట్లా కొన్ని ఉంటాయి స్పేస్ బట్టి. అవి అన్నీ కంబైన్ అయిపోతాయన్నమాట ఫార్మాట్ చేసిన తర్వాత. అండ్ ఈ ఫార్మాట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! డ్రైవ్ స్క్రీన్‌లో. దాని మీద జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే అక్కడ ఆప్షన్ వస్తుంది ఫార్మాట్ చేయాలి. అండ్ చాలామంది ఏం చేస్తుంటారంటే జస్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి రీసెట్ పీసీ అని కొడితే వితౌట్ రిస్టోర్ పీసీ అని కొడితే అయిపోతుంది అనేసి అనుకుంటారు. బట్ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. వితౌట్ ఫార్మాటింగ్ డ్రైవ్ రీసెట్ పీసీ చేస్తే మళ్ళీ రీసెట్ అయిన తర్వాత మళ్ళీ ఆ డేటాని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఈ డిస్క్ ఫార్మాట్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకెళ్ళేసి అక్కడ రీసెట్ పీసీ అని కొడితే వితౌట్ ఆహ్, బ్యాకప్ అని కొడితే అక్కడ అది ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుందనమాట. అండ్ యాక్సెప్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ పిన్ అడగక ముందే యూజర్ నేమ్ అడుగుతుంది. జస్ట్ లోకల్ యూజర్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర ఉండదు ఇంకా ల్యాప్‌టాపు. సో, మీ డేటా ఏముండదనమాట దీంట్లో. అండ్ పిన్ క్రియేట్ చేసుకోండి. ఈ పిన్ అంటే లోకల్ యూజర్ అండ్ ఈమెయిల్ యూజర్ 2 ఉంటాయన్నమాట. లోకల్ యూజర్ ఏంటంటే వితౌట్ ఆస్కింగ్ పాస్వర్డ్ జస్ట్ ల్యాప్‌టాప్ ఆన్ చేస్తానట్లే హోమ్ స్క్రీన్‌లోకెళ్ళిపోతుందనమాట. అది లోకల్ యూజరు. మీరు యూజర్ నేమ్ ఇచ్చి అండ్ ఈమెయిల్ ఇచ్చి లాగిన్ అయ్యారనుకోండి అది మీ యూజర్ అవుతుందనమాట. ఓకే. సో, నేనేం చేశానంటే ఫస్ట్ నాకు ఆ స్కిప్ ఆప్షన్ రాలేదు. నేను ఈమెయిల్ ఇచ్చి లాగిన్ అయ్యాను. అండ్ వన్స్ అంతా సెటప్ అయిపోయిన తర్వాత సెట్టింగ్స్‌లోకెళ్ళి అక్కడ అకౌంట్ రిమూవ్ చేశాననమాట. ఓకే. మీకు సెటప్ చేసేటప్పుడే స్కిప్ ఆప్షన్ వచ్చిందనుకో, లేదంటే లోకల్ అకౌంట్ వచ్చిందనుకో, లోకల్ అకౌంట్ చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ జస్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ డిఫాల్ట్‌గా ఉంటాయి. జస్ట్ యాక్సెప్ట్ అని కొట్టండి. అండ్ రిజిస్టర్ యువర్ ప్రొడక్ట్ అనేసి మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది. సో, దీన్ని అంటే ఈ పర్టిక్యులర్ సిస్టమ్ అనేది మన అకౌంట్‌తో రిజిస్టర్ అవుతుందనమాట. ఓకేనా? అలా ఉంటుంది. సో, ఇక్కడ లోకల్ అకౌంట్ ఉంటే లోకల్ అకౌంట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. లేదంటే ఈమెయిల్ ఇవ్వండి. అండ్ వన్స్ అంతా సెటప్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్‌లోకెళ్ళి మీ అకౌంట్‌ని రిమూవ్ చేయండనమాట. అండ్ ఇక్కడ ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఏం అవసరం లేదు. జస్ట్ స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఆహ్, ఒక క్యూఆర్ వస్తుంది. ఆ క్యూఆర్ యూజ్ చేసి ఆహ్, లైక్ మీరు ఇది స్కిప్ కూడా చేసేయొచ్చు. లేదంటే జస్ట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ సెట్ చేసుకోవడానికనమాట. ఆహ్, స్కిప్ చేసేయండి. అండ్ ఇది వన్ డ్రైవ్ బ్యాకప్ కోసం అనమాట. అంటే వన్ డ్రైవ్ సింక్ అవ్వటానికి. అండ్ ఇది కూడా స్కిప్ చేసేయండి. అండ్ కొత్త ల్యాప్‌టాప్ సెటప్ చేసేటప్పుడైతే అది ఎంచుకోండనమాట. అండ్ ఐ థింక్ ఇది అడగదనమాట కొత్త ల్యాప్‌టాప్ సెట్ చేసేటప్పుడు. ల్యాప్‌టాప్ వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా పెడతాననమాట. అండ్ ఇక్కడ ఆల్వేస్ హావ్ యాక్సెస్ టు యువర్ రీసెంట్ బ్రౌజింగ్ డేటా. ఇది నాట్ నౌ అని కొట్టండి. అండ్ కొత్త ల్యాప్‌టాప్‌లో కూడా ఈ బ్రౌజర్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీ ఇష్టం అన్నమాట. వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ అంతా ఈ పీసీలోకి రావాలా అంటే కొట్టండి. లేదంటే వద్దు. అండ్ ఎప్పుడైతే పీసీ అనేది రీసెట్ చేస్తామో అప్పుడు ఓఎస్ రీఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. ఏదైనా అప్‌డేట్స్ ఉంటే మొత్తం అంతా రీఇన్‌స్టాల్ అవుతుంది. ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. దీనికి కొంచెం టైం పడుతుంది. అప్‌డేట్స్ అవ్వటానికి. అండ్ అప్‌డేట్ జరిగేటప్పుడు చార్జర్ అయితే ప్లగ్ ఇన్‌లోనే పెట్టండి. ఒక్కొక్కసారి రీస్టార్ట్ అయ్యి మళ్ళీ గూడా అవుతుంది. సో, అది అప్పుడు ఇంటరప్షన్ జరిగిందనుకో అక్కడ ఓఎప్స్ కరెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అంటే అది దట్ విల్ రన్స్ ఇంటూ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్. అండ్
ఇక్కడ ఇది చాలా టైం పడుతుందని చెప్పాను కదా! మళ్ళీ రీస్టార్ట్ అయ్యొచ్చింది. ఇన్ బిట్వీన్ ఇంటర్నెట్ కనెక్షన్ గూడా ఉండాలనమాట. బిఫోర్ థట్ అడుగుతుంది. సో, నెట్ కనెక్షన్ పెట్టి చూసుకోండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత స్క్రీన్ అండ్ అది ఆహ్, రీస్టార్ట్ అవుతుందనమాట. ప్రాసెస్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత డైరెక్ట్‌గా హోమ్ స్క్రీన్‌లోకెళ్ళితే ఎళ్ళిపోతుందనమాట. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ది క్వెషన్ లైక్ హౌ టు టేక్ బ్యాకప్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైనా పాయింట్ దగ్గర ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఏ క్వెషన్. ఓకే. నేను డెఫినైట్‌లీ రిప్లై ఇస్తాననమాట. అండ్ జస్ట్ నా ఎక్స్‌పీరియన్సెస్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే దిట్ మైట్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్ యాస్ వెల్ యాస్ సమ్ పీపుల్ అంటే కొందరికైనా ఇది హెల్ప్ అవుతుందనేసి నా జస్ట్ ఒక తాపత్రయం అంతే. ఓకే. అండ్ యాహ్! సీ యూ ఇన్ అప్‌కమింగ్ వీడియో అండ్ విత్ నా కొత్త ల్యాప్‌టాప్ ఆర్ ఇంకేదైనా మధ్యలో ప్రాసెస్ ఉంటే షేర్ చేస్తాను. ఇంగా అప్‌కమింగ్ వీడియోస్‌లో. ఓకే దెన్. బై.